సమేతంగా పుష్కర స్నానమాచరించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. భద్రాచలం ఏర్పాట్లు అన్నీ బాగున్నాయంటున్న రఘుతో మా ప్రతినిధి నాగేందర్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి గోదావరి వద్ద భక్తులు పోటెత్తుతున్నారు. 3 రోజుల్లోనే 6 లక్షల మంది పైగా భక్తులు భద్రాద్రి గోదావరి వద్ద పుణ్యస్నానం చేసి భద్రాద్రి రామాయణం సందర్శించుకున్నారు. ఇన్ని లక్షల మంది జనాల్లో సాధారణ మానవుల నుంచి సెలబ్రిటీల వరకు, సినీ నటుల నుంచి క్రీడాకారుల వరకు ఎవరు చూసినా కానీ అందరి దృష్టి భద్రాచలం మీద పడుతుంది. ప్రతి ఒక్కరు భద్రాచలం దేవాలయంలో దర్శనం చేసుకోవాలి, భద్రాచలం గోదావరిలో స్నానం చేసి పుణ్యాలు పొందాలనే ఒక ఆలోచనతో ఇక్కడ పుష్కరాలు తరలి వస్తున్నారు. మనతో ప్రస్తుతం ప్రముఖ సినీ నటుడు రఘు ఉన్నారు. ఆయన ఈ పుష్కరాలకు వచ్చిన సందర్భంగా ఆయన ఫీలింగ్ ఏంటో తెలుసు. చెప్పండి రఘు గారు, ఎలా ఉంది భద్రాచలం రావడం? చాలా బాగుందండి. ఒక విధంగా చెప్పాలంటే నాకు ఈ మహాపుష్కరం మొదటి పుష్కరం, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహాపుష్కరం. ఆ మహాపుష్కరంలో నేను ఇలా భద్రాచలం రావడం, ఇక్కడ స్నానం చేయడం, ఈరోజు రాముల వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాత్రి స్నానం చేశాను, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే గోదావరిలో చాలాసార్లు స్నానం చేస్తుంటాను, కానీ నిన్న స్నానం చేసిన స్నానంతో కొంచెం అది తెలియని రిలాక్సేషన్, ప్రశాంతత, ఏదో అనుభూతి ఏమో, అంటే ప్రాబ్లీ పాపాలన్నీ కడిగేసుకున్నానేమో చేసినవన్నీ. అలాగే ఈరోజు రాముల వారి దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. నాకు ఫ్యామిలీతో వచ్చాను, వైఫ్ మా పిల్లలు ఇద్దరు. వాళ్ళ స్కూల్ కూడా డుమ్మా కొట్టి వెళ్ళాలి డాడీ అని అంటే సరే అని చెప్పి ఒకరోజు షూటింగ్ యాప్ వచ్చింది, హడావుడిగా బయలుదేరి వచ్చాను. సో మళ్ళీ ఇప్పుడు తిరిగి బయలుదేరి మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయిపోతాను వెళ్ళి హైదరాబాద్. ఎలా ఉంది భద్రాచలంలో పుష్కరాల దగ్గర పరిస్థితి, ఎలా ఉంది వాతావరణం, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇంతమంది భక్తులకి ఇంత బాగా అరేంజ్మెంట్ చేసి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ స్మూత్గా ట్రావెల్ అవుతుంది. వెహికల్స్ కానివ్వండి, జనాలకు కానీ, వచ్చిన భక్తులకు కానివ్వండి, ఇక్కడ దర్శనంలో కానివ్వండి, గుళ్ళో కానివ్వండి, పుష్కర ఘాట్లో కూడా చాలా బాగుంది. ఇలాగే ఇంకా మంచి వీటిలో కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఇంకా చేయాలని కోరుకుంటాను. అలాగే నిజంగా గవర్నమెంట్కి అప్రిషియేట్. మొట్టమొదటి పుష్కరమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం, థ్యాంక్స్ టు కేసీఆర్ గారు. నిజంగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. ఇలాగే ముందుకు ఇంకా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మొత్తం మీద 144 సంవత్సరాల తర్వాత వచ్చిన మహాపుష్కరాన్ని తెలంగాణ తొలి రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ భద్రాచలం రావడం, గోదావరి నదిలో పుణ్యస్నానం చేయడం, భద్రాద్రి రామాయణం సందర్శించుకోవడం దానికి ఎంతో మహద్భాగ్యాన్ని కలిగిస్తుందని, ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని సినీ నటుడు రఘు చెప్తున్నారు.